పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ మీ ఊరి వీధుల్లోకి ఎవరైనా వస్తే తొందరపడి మీ ఇంట్లోని పాత మొబైల్ ఫోన్లను అమ్మేయకండి. ఇలా చేయడం వల్ల పీకల్లోతు చిక్కుల్లో పడతారని అధికారులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న ఫోన్లను ఇచ్చేసి డబ్బులు గాని ప్లాస్టిక్ సామాన్లు గాని కొందరు తీసుకుంటూ ఉంటారు. ఈ జాబితాలో మీరు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇలా చేసిన పాత మొబైల్స్ నేరుగా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఆ నేరగాళ్లు ఈ మొబైల్ ఫోన్ల IMEI నంబర్లు, మదర్ బోర్డ్, సాఫ్ట్వేర్ సేకరించి మరమ్మతులు చేస్తారు. తర్వాత ఆ ఫోన్ల ద్వారా సైబర్ నేరాలకు పాల్పడతారు. ఇలా వచ్చిన డబ్బుల నుంచి ఈ మొబైల్ ఫోన్లను సేకరించి తెచ్చిన వారికి కమిషన్ ఇచ్చి దందా సాగిస్తున్నారు. ఇలా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఈ దందా సాగుతుంది. తాజాగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దనల్లబెల్లి గ్రామ సెంటర్ వద్ద దుమ్ముగూడెం పోలీసులు అక్టోబర్ 28వ తేదీన సాయంత్రం వాహనాలను తనిఖీ చేస్తుండగా 4 వ్యక్తులు 4 బైక్లపై వచ్చారు. పోలీసులను చూడగానే తత్తరపాటుతో వెంటనే వెనుగుదిరి వేగంగా పారిపోయేందుకు యత్నించారు. వారిని వెంబడించగా బీహార్ రాష్ట్రానికి చెందిన అఖ్తర్ అలీఖాన్ అనే వ్యక్తి దొరికాడు. ఇతను పాత మొబైల్ ఫోన్లకు ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ తిరుగుతుంటాడని, పాతవి పాడైన మొబైల్స్ తీసుకుని ప్లాస్టిక్ సామాన్లు ఇస్తుంటాడని తెలిపింది. ఈ మొబైల్స్ ను బీహార్ కు తీసుకువెళ్లి అక్కడ తన్వీర్, హలీం అనే 2 సైబర్ నేరగాళ్లకు ఇస్తున్నట్లు తెలిపాడు. పట్టుబడిన అలీఖాన్ నుంచి 150 పాత మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ సామాన్లు, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.